భూ రిజిస్ట్రేషన్లలో తప్పిదాలపై ఫోకస్ చేసింది సర్కార్. ధరణి ప్లేస్ లో భూభారతి తెచ్చినా కొనసాగుతున్న అక్రమాలపై సర్కార్ సీరియస్ గా ఉంది. మీసేవ లాంటి సంస్థలను ఎంతవరకు నమ్మొచ్చనే అంశాలపై ఆరా తీస్తోంది. పోర్టల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలను స్వాహా చేస్తున్న వారికి చెక్ పెట్టనుంది రాష్ట్ర సర్కార్. ధరణి ప్లేస్ లో కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన భూభారతిలోనూ అక్రమాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముకు కొందరు గండి కొడుతున్నారు. భూభారతి పోర్టల్ తెచ్చినా అందులో ఉన్న టెక్నికల్ లొసుగులను అదునుగా తీసుకుని ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని జనగాం తదితర ప్రాంతాల్లో ఇటీవల రిజిస్ట్రేషన్లో అక్రమాలు బయటపడ్డాయి. భూభారతి పోర్టల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. అందుకోసం అన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేసేందుకు సిద్ధమైంది. రిజిస్ట్రేషన్ల విషయంపై ఆడిట్ చేయాలని భావిస్తోంది. ఎక్కడ అక్రమాలు జరిగాయి, దాని వెనుక ఉన్నది ఎవరనేది తేల్చేందుకు సిద్ధమైంది సర్కార్. గత 5 ఏళ్ల లావాదేవీలపై ఆడిట్ నిర్వహించగా మొత్తం 52 లక్షల లావాదేవీలలో 4800 లోపాలు గుర్తించింది ప్రభుత్వం. వీటిలో దాదాపు 3000 వరకు రంగారెడ్డి, యాదాద్రిలో ఉన్నాయని తేలింది. అందుకు సంబంధించిన మొత్తాన్ని రికవరీ చేసేందుకు సిద్ధమైంది. అక్రమాల వెనుక రెవెన్యూతో పాటు ఇతర ఏ శాఖ ఆఫీసర్లున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం.